ఏం చేస్తున్నారమ్మా? అన్ని కొత్త బకెట్లు తెచ్చామా, చెట్లన్నీ పెరికేసి అన్ని ఇరిగిపోయింటా. కొత్త చెట్లు నాడుతున్నాం, బకెట్లో కొత్త బకెట్లు అంతా. సరే, అన్నం ఏం చేస్తున్నావా? ఈరోజా చికెన్ తెచ్చావు కదా, దాన్ని పులిహోర చేస్తాను. దీన్ని ఎలా చేస్తానో చూద్దురండి. కొంచెంగా నూనె, ఆవాలు, పచ్చెనబ్యాలు, మినపప్పు కూడా వేసుకోవాలి. ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు. 1/2 kg చికెన్ వేస్తున్నాను. ఇవి బోన్లెస్ అండి, 100 రూపాయలు తీసుకున్నారు. ఉప్పు, కొంచెం పసుపు. చికెన్లో నీళ్ళు వచ్చిందాక ఉడికించుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిపోయిన దాకా. చూడండి, చికెన్లో నుంచి నీళ్ళు ఇమిరిపోయి నూనె పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ వేసుకొని కలుపుకోవాలి. నిమ్మకాయ బిండేసి కొంచెం కొత్తిమీర జల్లేసినారంటే అయిపోయింది. దీంట్లోకి చికెన్ పకోడా నంచుకునే దానికి చేస్తుంది. ఇది కానీ అయిపోయిందంటే తినేద్దాము. మేము చేసిన ఈ చికెన్ పులిహోర రెసిపీకి మీరైతే 10కి ఎన్ని మార్కులు వేస్తారో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది.